హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా డ్రెస్సెస్ వీడియోస్ అయితే షూట్ చేయాలి. అండ్ దాంతోపాటు నేను ఎలా షూట్ చేస్తాను, కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేద్దాం. నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అండ్ నేను ఎలా రెడీ అవుతాను డ్రెస్సెస్ వీడియోస్ షూట్ చేయడానికి అని చెప్పేసి షూట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. చూద్దాం ఎంతవరకు వీలైతే అంతవరకు నేను వీడియో అయితే షూట్ చేస్తాను. అండ్ ఇక్కడ ఉన్నాయి ఇన్ని డ్రెస్సెస్ అయితే ఫుల్గా షూట్ చేయాలి. నవరాత్రి వస్తుంది కదా, సో దానికోసం అయితే చాలా డ్రెస్సెస్ తీసుకున్నాను. ఇంకా షూట్ చేసే స్టార్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడైతే రెడీ అయిపోదాం. రెడీ అయ్యేది కూడా మీకు చూపిస్తాను. స్టే ట్యూన్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నేను స్కిన్ కేర్ అయితే చేసేసుకుంటాను. స్కిన్ కేర్ కోసం నేను యూస్ చేస్తున్న ప్రోడక్ట్స్ అయితే మీకు చూపిస్తాను. అండ్ స్కిన్ కేర్ చేస్తూ చూపిస్తాను మీకు. ఇదైతే టోనర్, కాసరెక్స్ వాళ్ళది టోనర్ యూస్ చేస్తున్నాను. ఏహెచ్ఏ బిహెచ్ఏ క్లారిఫైయింగ్ ట్రీట్మెంట్ టోనర్. నాకు వైట్ హెడ్స్ ఎక్కువ ఉంటాయి, సో బ్లాక్ హెడ్స్ అక్కడక్కడ ఉంటాయి. సో దానికోసం అయితే ఈ టోనర్ తీసుకున్నా. చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. నేను యూస్ చేస్తున్నా ఆల్రెడీ. ఇట్లా ప్యాకేజ్లో ఉందని చెప్పి యూస్ చేయలేదు అనుకోదండి, యూస్ చేస్తున్నా. దిస్ ఈజ్ మై టోనర్. టోనర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది స్ప్రే బాటిల్. కాటన్ ప్యాడ్ పైన పెట్టుకొని, కాటన్ ప్యాడ్ పైన వేసేసుకొని అప్లై చేసుకుంటాం కదా, అది చాలా ప్రోడక్ట్ వేస్ట్ అవుతుంది. స్ప్రే టైప్ వస్తే చాలా నచ్చుతుంది, ఎందుకంటే మనకి ప్రోడక్ట్ అనేది వేస్ట్ అవ్వదు. మన ఫేస్కి ఎంత కావాలో అంతే స్ప్రే చేసుకోవచ్చు కాబట్టి. ఇలా నేను టోనర్ని స్ప్రే చేసేసుకుంటాను. ఈ స్ప్రే చేసుకున్నాక ఒక 1 మినిట్ అట్లా నేను వదిలేస్తాను. బికాస్ మనం రబ్ చేసే కన్నా అదంతా కదా టోనర్ మన స్కిన్లోకి అబ్జర్వ్ అయితే మంచిగా గ్లో ఇస్తుంది. ప్లస్ మనకి ఫుల్ హైడ్రేషన్ కూడా ఇస్తుంది. సో టోనర్ అయితే ఫుల్గా అబ్జర్వ్ అయిపోయింది. సీ దట్ గ్లో. ఇప్పుడైతే నేను కాసరెక్స్ వాళ్ళదే స్నేల్ మ్యూసిన్ అయితే యూస్ చేస్తాను. కూడా మనకి మంచి హైడ్రేషన్ ఇస్తుంది. ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి యూస్ చేస్తున్నా. ఇది చాలా మంచి రిజల్ట్ ఉంది, అంటే హైడ్రేషన్ మంచిగా ఉంటుంది. నా స్కిన్ ఎలా అంటే ఒక్కొక్కసారి ఫుల్ ఆయిలీగా ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా డ్రై అయిపోతుంది. ఇట్లా ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే డ్రై అయిపోతుంది. మళ్ళీ దాని తర్వాత కాసేపు తర్వాత ఆయిలీ అయిపోతుంది. ఇట్లా కాంబినేషన్ స్కిన్ అంటారు కదా, సో అలా ఉంటుంది. సో నేను దానికోసం అనేసి ఇది మంచిగా పనిచేస్తుంది. ఇది ఫస్ట్ అయితే నేను చిన్న బాటిల్, ఒక 30 ml బాటిల్ తీసుకున్నాను. అది మంచిగా నాకు వర్క్ అయిందని చెప్పి నేను ఫుల్ సైజ్ బాటిల్ అయితే తీసేసుకున్నా. 1 ఇయర్ నుంచి యూస్ చేస్తున్నా. ఇంకా ఇంత ఉంది. ఇది ఫేస్లోకి మంచిగా అబ్జర్వ్ అయిపోయినాక నేను నెక్స్ట్ వచ్చేసి సీరం యూస్ చేస్తాను. సీరం వచ్చేసి ఫాక్స్టైల్ వాళ్ళది నయాసినమైడ్. ఈ సీరం గురించి నేను చాలా చెప్పాలి మీకు. సో ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. చాలా మంత్స్ నుంచి ఇదే సీరం యూస్ చేస్తున్నా, ఫాక్స్టైల్ వాళ్ళదే. చాలా బాగా వర్క్ అవుతుంది. నాకు బాగా నచ్చింది ఫాక్స్టైల్ వాళ్ళది. 12%. ఇది వచ్చేసి 12% నయాసినమైడ్ ప్లస్ యాజిలిక్ యాసిడ్ ఉంటుంది. చాలా మంచిగా వర్క్ అవుతుంది. నా కన్సర్న్స్కి అయితే ఇది మంచి వర్క్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి సీరం కంప్లీట్ అయిపోయింది. ఈ సీరం కూడా కొంచెం ప్రతి ఒక్క స్టెప్కి ఒక 30 సెకండ్స్ మనం గ్యాప్ ఇస్తే మనం అప్లై చేసిన ప్రోడక్ట్స్ వచ్చేసి మన స్కిన్లోకి మంచిగా అబ్జర్వ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి నేను ఫాక్స్టైల్ నుంచి, నాది ఆయిలీ స్కిన్ అని చెప్పాను కదా, సో ఫాక్స్టైల్ నుంచి నేను ఆయిల్ బ్యాలెన్సింగ్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. అది చాలా బాగుంటుంది. ఇందులో కూడా నయాసినమైడ్ ప్లస్ యాజిలిక్ యాసిడ్ ఉంటుంది. ఈ పింక్ పర్ల్స్ చూస్తున్నారు కదా, పింక్ పర్ల్స్, ఇది వచ్చేసి యాజిలిక్ యాసిడ్ పర్ల్స్ అనమాట. చాలా చాలా నచ్చింది. బికాస్ నాకు ఇట్లా మాయిశ్చరైజర్స్, క్రీమ్ మాయిశ్చరైజర్స్ యూస్ చేస్తుంటే నా స్కిన్ ఇంకా ఎక్కువ ఆయిలీ అయిపోతుంది. సో నాకు ఇది ఆయిల్ బ్యాలెన్సింగ్ మాయిశ్చరైజర్ కాబట్టి చాలా బాగా నచ్చింది అనమాట. సీ దిస్ గ్లో, దట్ ఇన్స్టెంట్ గ్లో అయితే ఇస్తుంది మాయిశ్చరైజర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్. నార్మల్గా స్కిన్ కేర్ చేసుకుంటే వెంటనే ఈ సన్ స్క్రీన్ యూస్ చేస్తాను, డాట్ అండ్ కీ వాళ్ళది. ఎంత మంచిగా స్కిన్లోకి
అబ్జర్వ్ అయిపోతుందంటే అసలు వైట్ కాస్ట్ ఇవ్వదు, మంచిగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. సి దట్ మీకు ఇక్కడ ఆయిలీ కనిపిస్తుంది వీడియోలో, బట్ ఆయిలీగా అస్సలు లేదు. నెక్స్ట్ ఇంకో సన్ స్క్రీన్ అని చెప్పాను కదా, డాటర్కి నుంచినే టింటెడ్ సన్ స్క్రీన్ తీసుకున్నాను నేను. ఇన్ ది షేడ్ 03 శాండ్. ఈ టింటెడ్ సన్ స్క్రీన్ ఏమంటే, నేను ఇట్లా ఏదైనా వీడియో షూట్ చేయాలి, ఆర్ఎల్స్ నేను ఎక్కడైనా కొంచెం చిన్నగా నార్మల్గా రెడీ అయ్యేసి వెళ్ళొచ్చు, లైక్ ఫౌండేషన్ని స్కిప్ చేసి, ఇది ఫుల్ కవరేజ్ అయితే ఏమి ఇవ్వదు, బట్ ప్రెజెంటబుల్గా అయితే ఉంటాము. చాలా బాగుంటుంది. ఇది వాటరీగానే ఉంటుంది. మంచి సన్ స్క్రీన్ ఇది. స్ట్రాబెర్రీ డ్యూయి టింటెడ్ సన్ స్క్రీన్ డైలీ వేర్కి మనం యూజ్ చేయొచ్చు. సో ఇందులో మనకి ఎస్పీఎఫ్ 50 ప్లస్ ఉంటుంది. సో వీ కెన్ యూజ్ ఇట్. మనం టైం ఇచ్చిన వెంటనే మనం అప్లై చేసిన ప్రోడక్ట్స్ అనేటివి మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతాయి. సో దట్ నెక్స్ట్ ప్రోడక్ట్ మనం అప్లై చేసినా కూడా దట్ ప్యాచీ లుక్ అయితే రాదు. చాలా బాగుంటుంది. ఇట్లా డ్యూయి ఫినిష్ గ్లోయిగా ఉంది కదా, సో ఆ ఫినిషింగ్ అయితే వస్తుంది. నౌ వీల్ అప్లై ది సన్ స్క్రీన్. ఈ సన్ స్క్రీన్ నేను ఎలా అప్లై చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ నేను చాలా అంటే చాలా తక్కువే అప్లై చేస్తాను. ఫస్ట్ ఇలా అప్లై చేసుకున్నాక, లైక్ ఫౌండేషన్ మన డాట్స్ ఎలా పెట్టుకుంటామో దీంతో కూడా నేను అలానే పెట్టుకుంటా. ఇది ఫుల్ కవరేజ్ ఇవ్వదు కాబట్టి అండర్ ఐ కింద కూడా పెట్టేసుకుంటా, బికాజ్ ఫుల్ కవరేజ్ ఇవ్వదు. ఇట్లా కొంచెం మిగిలి ఉంటుంది కదా, అది ఇక్కడ నెక్ కూడా అప్లై చేసేస్తాను. ఐ విల్ టేక్ ఏ ఫౌండేషన్ బ్రష్ అండ్ బ్రష్తో నేను స్ప్రెడ్ చేస్తాను. ఈవెన్ ఫింగర్స్తో కూడా స్ప్రెడ్ చేయొచ్చు, బట్ నాకు ఈ బ్రష్తో స్ప్రెడ్ చేస్తే నాకు మంచి ఈవెన్గా స్ప్రెడ్ అయినట్లు ఫీలింగ్ వస్తుంది. సో నేను ఈ బ్రష్తోనే స్ప్రెడ్ చేస్తాను. యూ విల్ సీ దట్ ఇన్స్టెంట్ ఫినిష్. చూడండి, ఇటు సైడ్కి చాలా డిఫరెన్స్ వచ్చింది కదా. నేను నోస్ పైన అయితే అప్లై చెయ్యను, అంటే నేనే నార్మల్గా ఇట్లా అప్లై డాట్స్ ఏం పెట్టాను. ఈ బ్రష్కి ఉండేదే నోస్ పైన కూడా పెట్టేసుకుంటా, బికాస్ నాకు ఎందుకో ఫౌండేషన్ అయినా, ఇట్లా టింటెడ్ సన్ స్క్రీన్స్ అయినా, ఏవైనా టింటెడ్ సీరమ్స్ అయినా, ఏవైనా సరే నోస్ పైన పెడితే లైక్ ఆ ప్యాచీగా అనిపిస్తుంది నాకే ఆ ఫీలింగ్ ఉందో లేకపోతే అందరికీ అలానే అనిపిస్తుందో తెలీదు, బట్ క్లోజ్గా ఇట్లా మిర్రర్లో చూసుకుంటే నాకు అనిపిస్తుంది ప్యాచీ లుక్. అది నాకు నచ్చదు. దానికోసం నేను నోస్ పైన అయితే అప్లై చెయ్యను. అప్లై చేయకోకుండా ఏదైతే ఫేస్కి అప్లై చేసినప్పుడు బ్రష్కి అయి ఉంటుందో అదే నేను నోస్ పైన అప్లై చేస్తాను, సో దట్ ఆ ప్యాచీ లుక్ అయితే రాదు. సీ దట్ ఇన్స్టెంట్ గ్లో. కాజల్ పెట్టేసుకున్నాక దిస్ ఈజ్ మై లుక్. మస్కారా పెట్టుకుంటాను. మస్కారా రెగ్యులర్గా రోజు అయితే యూస్ చేయను. కాజల్ యూస్ చేసినంత రెగ్యులర్గా మస్కారా యూస్ చేయను. సో ఇలాంటి వీడియోస్ ఏదైనా షూట్ చేయాలి అంటే యూస్ చేస్తాను. మేబ్లిన్ వాళ్ళది హైపర్ కర్ల్ వాటర్ ప్రూఫ్ మస్కారా, ఇది యూస్ చేస్తున్నా నేను. లిప్ బామ్ అప్లై చేసేది మర్చిపోయా. లిప్ బామ్ వచ్చేసి విష్ కేర్ వాళ్ళది లిప్ బామ్. ఇది చాలా బాగుంది. నేను నార్మల్గా చాలా లిప్ బామ్స్ అయితే ట్రై చేస్తుంటా, చాప్ స్టిక్స్ అయితే యూస్ చేస్తుంటా, బట్ నేను ఇప్పుడు అది తీసుకోలేదు. నెక్స్ట్ నేను విష్ లింక్ నుంచి తీసుకుని ఇది చాలా మంచిగా ఉంది అనేసి రివ్యూస్ చూసి తీసుకున్నా. నిజంగానే చాలా బాగుంది. ఇందులో ఎస్పీఎఫ్ కూడా ఉంటుంది. సో దట్ నాకు ఇది చాలా నచ్చింది. చాలా హైడ్రేషన్ ఇస్తుంది లిప్స్కి. అంటే దీంట్లో ఎటువంటి టింట్ ఉండదు. లిప్ లైనర్ వచ్చేసి నేను ఫే బ్యూటీ వాళ్ళది తీసుకున్నా. ఇది షేడ్ హార్డ్ లైన్. యస్, నాకు ఈ బ్రౌన్ లిప్స్టిక్స్ అంటే చాలా ఇష్టం. సో నేను ఈ లిప్ లైనర్ కూడా బ్రౌన్ లిప్స్టిక్స్, వైన్ కలర్ లిప్స్టిక్స్ ఇవైతే చాలా యూస్ చేస్తుంటా, బికాస్ బ్రౌన్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి, నా ఫీలింగ్ చెప్తున్నా, బ్రౌన్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి లైక్ బ్రౌన్ లిప్స్టిక్స్, వైన్ షేడ్ లిప్స్టిక్స్ అవి బాగా సూట్ అవుతాయి. న్యూడ్ షేడ్స్లో కూడా లిప్స్టిక్స్ వచ్చేసి కొంచెం బ్రౌన్ షేడ్సే సూట్ అవుతాయి కొంచెం బ్రౌన్ స్కిన్ ఉన్న వాళ్ళకి. కెమెరాలో వచ్చేసి లైక్ ఇలా కొంచెం వైన్ కలర్ లాగా కనిపిస్తుంది. ఇది కలర్ యాక్చువల్లీ. కీరో వాళ్ళ లిప్స్టిక్స్ కూడా చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి లిక్విడ్ లిప్స్టిక్ ఇన్ ది షేడ్ డస్కీ గ్రేప్.
చాలా ఇష్టం. నాకు వైన్ కలర్స్ అంటే ఇష్టం అని చెప్పాను గదా! ఇలా ఉంటాయి. దట్స్ ఎ వైన్ కలర్. సీ ఆహ్, ఇది ఇందులో ఆప్రికాట్ ఆయిల్ అండ్ అవకాడో ఆయిల్ ఉంటుంది. ఇది మన లిప్స్‌ని చాలా హైడ్రేటింగ్‌గానే ఉంచుతుంది. నార్మల్‌గా లిక్విడ్ లిప్‌స్టిక్స్ అంటే స్కిన్‌ని లిప్స్‌ని చాలా చాప్ చేసేస్తాయి, డ్రై అయిపోతాయి అని ఉంటుంది. బట్ దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు డూ దట్. ఇది చాలా మంచిగుంది. చాలా మంచిగా కనిపిస్తాం. నేను దీన్ని ఎలా అప్లై చేశా అంటే ఆల్రెడీ నాకు ఈ బ్రౌన్ ఇలా లిప్ లైనర్ సో, ఇలా ఉంటుంది. సీ దిస్. యాహ్! ఇలా ఉంటుందనమాట. ఆహ్, నేను ఫుల్ తీసేస్తాను. ఆల్రెడీ బ్రౌన్ వేసినా, దాన్ని డామినేట్ చేయకూడదు అని చెప్పి ఏం లేదు చూడండి. నథింగ్ ప్రెజెంట్. ఇప్పుడు నేను దీన్ని అప్లై చేశా. మళ్ళీ నేను దీనిపైనే లైనర్ యూజ్ చేశాను. యాక్చువల్‌గా పౌడర్ వేసేసుకొని దాని తర్వాత నేను లిప్‌స్టిక్ ఏసుకునేది. బట్ నేను మర్చిపోయాను గాబట్టి ఇప్పుడు నేను పౌడర్ వేసుకుంటా. ఇదొచ్చేసి లాక్మీ రోజ్ పౌడర్. సో, నేను ఇట్లా పౌడర్ బ్రష్‌ని తీసుకొని ఇట్లా ఇట్లా ట్యాప్ జేసి ఈ పౌడర్ సో, తిలకం పెట్టుకోకపోతే లుక్ అయితే కంప్లీట్ అవ్వదు. ఇప్పుడైతే అవుట్‌ఫిట్ చూసేద్దాం. దిస్ ఈజ్ ది అవుట్‌ఫిట్. దిస్ ఈజ్ ది అవుట్‌ఫిట్. చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇట్లా ఫుల్ పర్ల్స్ వర్క్ వచ్చింది ఇక్కడ. వైట్ వర్క్ వచ్చింది. యోక్ పార్ట్ మాత్రం ఆలియా కట్ అంటారు కదా! సో, అలా వచ్చింది వర్క్ అంతా. లైక్ కట్ అంతా కూడా. అండ్ ఫుల్ హ్యాండ్స్ అండ్ లాంగ్ డ్రెస్ అన్నమాట ఇది. ఇట్ ఈస్ ఎ వెరీ లాంగ్ డ్రెస్. చూడడానికి చాలా సింపుల్‌గా ఉంటుంది అండ్ చాలా గ్రాండ్ లుక్ కూడా వస్తుంది. ఇది పర్ఫెక్ట్ ఫర్ రిసెప్షన్స్ అండ్ ఫెస్టివల్స్. ఇప్పుడు మనకి నవరాత్రిస్ వస్తున్నాయి కాబట్టి చాలా మంచిగా కనిపిస్తుంది ఇది మనం వేసుకుంటే. చాలా కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి మనకి. దిస్ ఈస్ మై లుక్. అండ్ ఇది నా అవుట్‌ఫిట్. ఇవి పెట్టుకుందాం అనుకుంటున్నా. And now this is my final look. And now I'll show my dress. ఇది నా డ్రెస్ అనమాట. దీనికి ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి అండ్ యోక్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చింది. ఆలియా కట్ అంటారు కదా! సో, అలా వచ్చిందనమాట యోక్ పార్ట్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా టర్న్ అయింది. నాకు చాలా నచ్చింది. ఈ నవరాత్రికి ఇది వన్ ఆఫ్ ది అవుట్‌ఫిట్. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది వచ్చేసి ఒక మంచి గోల్డ్ కలర్ ఆర్ మెంతి కలర్ కుర్తా సెట్ అనమాట. దీనికి ప్యాంట్స్ అండ్ కుర్తీ వస్తుంది. అంబ్రెల్లా కట్ లాగా వస్తుంది. లైక్ సైడ్ కట్స్ ఏమి ఉండదు. అంబ్రెల్లా కట్ లాగా వస్తుంది. ఫిట్టింగ్ అయితే చాలా మంచిగా సరిపోయింది. చాలా బాగుంది ఇది. ఇది కూడా ఫెస్టివ్ లుక్‌కి చాలా బాగుంటుంది. అండ్ నేను దీనికి ఈ ఇయర్ రింగ్స్‌తో పే చేశాను. ఇది సెట్ అయినాయో నాకు తెలీదు. బట్ చాలా సింపుల్‌గా పే చేద్దాం అనిపించింది. అందుకే నేను ఈ ఇయర్ రింగ్స్‌తో పే చేశాను. అండ్ దీనికి ఇలా పైపింగ్ వచ్చిందనమాట. ప్యాంట్‌కి కూడా ఇలానే వచ్చింది. బట్ దీనికైతే దుపట్టా అయితే రాలేదు. జస్ట్ కుర్తీ అండ్ ప్యాంట్ అంతే. అండ్ అన్ని లింక్స్ ఈ డ్రెస్ లింక్స్ అంతా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను మీకు. సో, మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఈ డ్రెసెస్‌లో ఏవైనా మీరు అందులో నుంచి బై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట. ఇది జస్ట్ ప్యాంట్ అండ్ కుర్తీ సెట్ మాదిరి. దీనికి దుపట్టా అంతా ఏం రాదు. అండ్ దీంతో నేను ఇదే ఇయర్ రింగ్స్ పేర్ చేశాను. జస్ట్ సింపుల్‌గా ఉంటుంది అని చెప్పేసి. అండ్ దీనికి ప్యాంట్స్ ఇచ్చారు. ప్యాంట్స్ వచ్చేసి ప్లాజో ప్యాంట్స్ అండ్ జస్ట్ సింపుల్ కుర్తీస్. కుర్తీ పైన ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టాప్. చాలా అంటే చాలా బాగుంది. చాలా నచ్చింది. ఎందుకంటే ఎంత కంఫర్ట్ ఉందంటే ఇది వేసుకొని ఉంటే. ఇది జస్ట్ నార్మల్ బేసిక్ టాప్ అనమాట. బట్ దీంట్లో యూనిక్ ఏమంటే ఇలా బోట్ నెక్ టైప్ వచ్చింది మనకు. ఇది ఫుల్ బోట్ నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇట్లా మిర్రర్ వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్. దెన్ మనకి హ్యాండ్స్ చూడండి ఇలా
ఇక్కడ నార్మల్ హ్యాండ్స్ ఇచ్చేసి ఇక్కడ మాత్రం కొంచెం బ్రాడ్ హ్యాండ్స్ ఇచ్చారు. ఐ డోంట్ నో ఈ హ్యాండ్స్ని ఏమని పిలుస్తారో, ఈ హ్యాండ్స్ నేమ్ అయితే నాకు తెలీదు, బట్ నాకు చాలా అయితే చాలా నచ్చింది. ఇట్లా ఫుల్ హ్యాండ్స్ కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ ఇందులోనే మనకు మిర్రర్ వర్క్ కూడా ఇచ్చారు. ఇదైతే నాకు చాలా నచ్చిన టాప్ అనమాట. గైస్ ఇదే నేను చెప్పిన డ్రెస్ ఎంత కంఫర్టబుల్ ఉందంటే చాలా చాలా కంఫర్టబుల్ ఉంది. నాకు ఈ డిజైన్ కూడా చాలా యూనిక్గా అనిపించింది. ఐ షో ది ఫుల్ డిజైన్. కనిపించట్లేదు, వెయిట్, యా, సి ఫుల్ డిజైన్ అసలు ఎంత యూనిక్గా అంటే నేను ఇలాంటి డ్రెస్సెస్ ఎప్పుడైతే తీసుకోలేదు. డిజైన్స్ ఉన్నాయేమో నాకు తెలీదు, బట్ నేనైతే తీసుకోలేదు. చాలా మంచిగా ఉంది అండ్ క్లాత్ మెటీరియల్ అయితే ఎంత సాఫ్ట్ ఉందో ఇది. అండ్ మీరు మర్చిపోకుండా మీకు కూడా ఏ డ్రెస్ నచ్చింది అని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ కమెంట్ సెక్షన్లో నేను లింక్స్ కూడా ఇస్తాను, అన్ని డ్రెస్సెస్ లింక్స్, సో యూ కెన్ ఆల్సో బై ఫ్రమ్ దట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ ఇది వచ్చేసి హల్దీస్కి లైక్ ఫెస్టివల్స్కి నేను చెప్పాను కదా హల్దీస్ అని. ఎందుకని అంటే లైక్ నెక్స్ట్ వచ్చేది మొత్తం పెళ్ళిళ్ళ సీజనే. సో మనం హల్దీస్కి ఈ డ్రెస్ అయితే పర్ఫెక్ట్, బట్ ఇందులో డిసడ్వాంటేజ్ ఉంది. వీ షుడ్ ఫిక్స్ ఇట్ ఆర్ ఎల్స్ వీ షుడ్ స్కిప్ ఇట్ అంతే. ఎందుకంటే ఇది అంత మంచి క్లాత్, అంత ఫుల్ ప్యూర్ కాటన్ డ్రెస్, మొత్తం ఫిట్టింగ్ అంతా ఓకే, కానీ సిరీస్ నేను ఇప్పుడు మీకు చూపిస్తా, నవ్వకండి. ఇది లైక్ ఇక్కడ వాళ్ళు బటన్స్ ఇచ్చి ఉండాల్సింది. సో అండ్ మన సైజ్కి ఇది వచ్చేసి చాలా పెద్దగా అనిపిస్తుంది నాకు ఈ హ్యాండ్స్. సి ఎంత ఎంత క్లాత్ ఉందో చూడండి. అండ్ ఇలా బటన్స్ ఇచ్చి ఉండాల్సింది, ఇక్కడ క్లాత్ తగ్గించి ఉండాల్సింది, ఇక్కడ బటన్స్ అన్న ఇచ్చి ఉండాల్సింది. అదర్వైజ్ ఇది వచ్చేసి చాలా పర్ఫెక్ట్ డ్రెస్. అండ్ కలర్ కూడా చాలా బాగుంది. నాకు డిసప్పాయింట్మెంట్ వచ్చేసి ఓన్లీ ఇది ఒక్కటే, లైక్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా లాక్కోవాల్సి వస్తాను నేను. ఇక్కడంతా నేను ఇక్కడ లాక్కొని కొద్దీ ఇక్కడంతా క్లమ్జీగా అయిపోతుంది, లుక్ అయితే బాగలేదు నాకు. అండ్ ఇక్కడ పైపింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు, ప్రీమియంగా. ఇప్పుడు మనము బొటిక్లో కుట్టించుకుంటే ఎంత మంచి పైపింగ్ ఇస్తారో, సో అలానే హ్యాండ్స్కి కూడా చూడండి మంచిగా పైపింగ్ ఇచ్చారు. కాకపోతే నాకు ఈ డ్రెస్సు చాలా నచ్చింది, చాలా బాగుంది, బట్ డిసప్పాయింట్ వచ్చేసి హ్యాండ్స్ మాత్రమే. అండ్ అదర్ దాన్ దట్ క్లాత్ చూడండి, ప్యూర్ కాటన్ క్లాత్. అండ్ దానిపైన ఇట్లా పింక్ కలర్ చిన్న చిన్న డీటెయిలింగ్ ఇచ్చారు, అంటే మిర్రర్ వర్క్ ఇచ్చారు. అంతే ఈ వీడియోకి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.